శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి సెప్టెంబర్ 8, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో మరొక కొత్త హాస్పిటల్ అందుబాటులోకి రానుంది. కువైట్లో ఉన్నటువంటి పౌరులు మరియు ప్రవాసీలందరికీ ఈ హాస్పిటల్ సర్వీసులు అందించనున్నారు. అది కూడా ప్రసూతి హాస్పిటల్. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో అలాంటి వారికి అక్కడ గర్భధారణ నిర్ధారించడం కానీ, అలాగే వాళ్ళకి ట్రీట్మెంటు, అలాగే డెలివరీ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. దీన్ని షువైక్లోని ఈ ఆల్ సబా హెల్త్ సిటీ ఏదైతే ఉందో అక్కడ నిర్మించారు. సో దీన్ని ఆల్రెడీ కువైట్లో ఉన్నటువంటి ఈ అవుట్ పేషెంట్ క్లినిక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇక్కడికి తరలించడం జరుగుతుంది. ప్రస్తుతానికి వచ్చే ఆదివారం కల్లా అది కంప్లీట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. సో మొదటి దశలో ఇక్కడ సేవలు అయితే కనుక ప్రారంభమవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇది ఎంత పెద్ద హాస్పిటల్ అంటే సుమారుగా 3,57,400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించడం జరిగింది. సో అంతటి పెద్ద హాస్పిటల్ ఇది. అట్ ఏ టైం ఇక్కడ సుమారుగా 789 మందికి చికిత్స అందించడానికి అవకాశం ఉంటుంది. 81 అవుట్ పేషెంట్ క్లినిక్స్ని ఏర్పాటు చేశారు. 59 డెలివరీ గదులు ఉన్నాయి. డెలివరీ చేయడానికి గదులు ఉండాలి కదా, సో అలాంటివి ఒక 59 గదులు ఉన్నాయి. అలాగే 28 ఆపరేషన్స్ థియేటర్స్ ఉన్నాయి. వీటితో పాటుగా మెడికల్ షాప్స్, ఇతరత్ర సౌకర్యాలన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రత్యేకమైన ల్యాబ్లు కూడా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా అతిపెద్ద హాస్పిటల్ నియంత్రణగా నిర్మించారు. సో ఇది కువైట్లో ఎవరైతే పౌరులు కావచ్చు, ప్రవాసీలు కావచ్చు, అందరికీ ఈ డెలివరీకి సంబంధించిన కేసులకు మాత్రమే ఇక్కడ చూడడం జరిగింది. కువైట్కి సంబంధించినటువంటి ప్యాసీ వాళ్ళు మరొకసారి చిరునామాలను రద్దు చేస్తూ జాబితాని విడుదల చేస్తారు. సుమారుగా 574 మందికి సంబంధించినటువంటి చిరునామాని రద్దు చేస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు. ఎవరికైతే ఇప్పుడు రద్దు చేశారో వాళ్ళందరూ కూడా 1 నెలలోపు వారి యొక్క చిరునామాని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది, అంటే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో వారికి జరిమానాలు విధించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో అవన్నీ కూడా ఏమిటంటే ఎవరైతే బిల్డింగ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులు కావచ్చు, లేదంటే ఆ బిల్డింగ్స్ కూల్చివేయడం కావచ్చు, ఇలాంటి కారణాల చేత వారికి సంబంధించినటువంటి అడ్రస్లు అయితే క్యాన్సిల్ అయ్యాయి. సో ఇది ఇప్పుడే కాదు, గత కొద్ది రోజులుగా ఇది అయితే జరుగుతూ వస్తుంది. సో కువైట్లో ఏంటంటే ఎవరైతే ఎక్కడైతే నివసిస్తుంటారో అదే అడ్రస్ ఉండాలి దాన్ని వాళ్ళ సివిల్ ఐడి కార్డు పైన. అలా కాకుండా ఒక దగ్గర నివసిస్తుండి ఇంకో సివిల్ ఐడి కార్డు పైన ఇంకొక అడ్రస్ ఉన్నట్లయితే అది ఎప్పటికైనా సరే క్యాన్సిల్ అయిపోవడానికి అయితే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికి వీళ్ళకి అందినటువంటి ఫిర్యాదులు, అలాగే కొన్ని బిల్డింగ్స్ కూల్చివేత, వీటిని బేస్ చేసుకొని మాత్రమే డేటా ఇస్తున్నారు. కానీ రానున్న రోజుల్లో తప్పనిసరిగా బిల్డింగ్ టు బిల్డింగ్ తనిఖీలు ఉంటాయి. సో ఆ బిల్డింగ్లో ఎవరైతే నివసిస్తుంటారో వాళ్ళ సివిల్ ఐడి కార్డు పైన అదే అడ్రస్ ఉండాలి. లేని పక్షంలో వాళ్ళకి జరిమానా విధించడం జరుగుతుంది. సో ఆ విధంగా చేస్తామని చెప్పేసి గతంలో కూడా వాళ్ళు తెలియజేస్తారు. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి మాత్రం ఇంకా అలాంటి తనిఖీలు అయితే ప్రారంభించలేదు, కానీ ఈ విధంగా అడ్రస్లు అయితే క్యాన్సిల్ అవుతున్నాయి. సో తాజాగా ఒక 574 మందికి సంబంధించినటువంటి చిరునామాలు అయితే రద్దు. ఈ నెల 15వ తారీఖున మీకు అందరికీ గుర్తుంది కదా, మహమ్మద్ ప్రవక్త యొక్క పుట్టినరోజు. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా కువైట్లో ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా సెలవు దినంగా ప్రకటించారు. అయితే బ్యాంకింగ్ సంస్థలకు కూడా సెలవు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ నెల 15 సెలవు అనేసి అన్నారు. సో 15 వచ్చి ఆదివారం వచ్చింది. సో దానికి ముందు 2 రోజులు శుక్రవారం, శనివారం, అంటే 13, 14 ఎలాగో సెలవు దినాలు. సో 15 కూడా సెలవు ఇస్తున్నారు. కాబట్టి తిరిగి మళ్ళీ ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించినటువంటి ఆఫీసులన్నీ కూడా 16వ తారీఖున మనకి అందుబాటులో. అధికారిపై దాడికి పాల్పడినందుకు గాను కువైట్కి సంబంధించిన ఒక పౌరుడికి న్యాయస్థానం 1 సంవత్సరం కఠిన కారాగార జైలు శిక్ష విధించింది. వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ఒక పౌరుడు తన ఇంటి ముందు మరొక వ్యక్తితోటి గొడవ పడడం జరుగుతుంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్నటువంటి పెట్రోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చి ఆ గొడవని ఆపడానికి అయితే ప్రయత్నం చేశారు. అయితే అందులో ఒక పౌరుడు ఏం చేశాడంటే, నువ్వు ఎవరు మాకు చెప్పడానికి అన్న విధంగా అతన్ని దుర్భాషలాడడం, అలాగే ఆ వెహికల్ ఏదైతే ఉంటుందో పెట్రోలింగ్ వెహికల్ దాన్ని డ్యామేజ్ చేయడం, అలాగే ఆయన పైన కూడా చేయి చేసుకోవడం జరిగిందంట. సో ఆ కారణం చేత అప్పుడు కంప్లైంట్ ఏదైనా నోట్ చేయడం జరిగింది. సో దీనిపైన విచారణ జరిగిన తర్వాత న్యాయస్థానం అతనికి 1 సంవత్సరం కఠిన కారాగార జైలు శిక్ష విధించింది. కువైట్లో ఈ మధ్యకాలంలో మనం కనుక చూసుకున్నట్లయితే నకిలీ సిక్ లీవ్లకు సంబంధించిన కంప్లైంట్స్ అయితే చాలా ఎక్కువ అవుతున్నాయి. సో సిక్ లీవ్ కావాలంటే గవర్నమెంట్ మనం హాస్పిటల్కి వెళ్ళి పేపర్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే మనం బాగున్నా సరే బాగోలేదని చెప్పేసి సిక్ లీవ్లు తెచ్చుకొని కొంతమంది లీవ్లు అయితే పెట్టుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా నకిలీ సిక్ లీవ్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నటువంటి ఒక 2 ఈజిప్షియన్స్ని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు రెడ్ హ్యాండెడ్గా అదుపులో తీసుకున్నారు. వాళ్ళు తప్పు చేసినట్లయితే ఒప్పుకున్నారు. అలాగే వారు బయట దేశాల్లో ఉన్న ఒక వ్యక్తి సహకారంతో ఈ సర్టిఫికెట్ని జారీ చేస్తున్నట్లు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికి దీనిపైన విచారణ కోసం అని చెప్పేసి ప్రాసిక్యూషన్కి రెఫర్ చేశారు. కువైట్లో కొంతమంది వారి యొక్క వెహికల్స్ని హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ పార్కింగ్ ప్లేస్లో ఎక్కువ కాలం పార్క్ చేసేస్తున్నారు. చాలామందికి ఆ విషయం తెలుసు.
ఒక రోజు 2 రోజులు 3 రోజులు కూడా అలాగే పార్కింగ్లో అయితే కనుక వెహికల్స్ ఉంటున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ప్రస్తుతానికి ఏం చేసిందంటే కువైట్లో ఉన్నటువంటి ఆసుపత్రులు కావచ్చు, అలాగే ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, వాటికి సంబంధించిన పార్కింగ్ ప్లేసెస్ ఏదైతే ఉందో అక్కడ 48 గంటల కన్నా ఎక్కువసేపు ఎవరైనా సరే వెహికల్ కనుక పార్క్ చేసినట్లయితే అలాంటి వారిపై చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. దీనికోసం అని చెప్పేసి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వచ్చేటువంటి ఇన్ అలాగే అవుట్ అంటే వచ్చిన వెహికల్స్ అలాగే వెళ్ళేటువంటి వెహికల్స్ వీటిని ఎప్పటికప్పుడు వాళ్ళు పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. ఏ వెహికల్ అయినా సరే అక్కడ ఎక్కువ సమయం కనుక పార్క్ చేసినట్లయితే 48 గంటల కన్నా ఎక్కువ పార్క్ చేసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తారు. కువైట్లో పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా కువైట్ రోడ్లపైన భద్రత మరియు ట్రాఫిక్ జాములు నివారించడానికి కువైట్కి సంబంధించిన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రస్తుతానికి సిద్ధమవుతున్నారు. సో దానికి సంబంధించిన ఒక వీడియో ఉంది, వాళ్ళు ఏ విధంగా సిద్ధమవుతున్నారో ఒకసారి మనం మన భారతదేశంలో తొలి మంకీ పాక్స్ అనుమానిత కేసు నమోదైంది. మంకీ పాక్స్ కేసులు ఎక్కువగా ఉన్నటువంటి ఒక దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి లక్షణాలు కనిపించడంతో ప్రస్తుతానికి అతన్ని ఐసోలేషన్లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అతని యొక్క ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉన్నట్లు. అయితే దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ కోసం ఆల్రెడీ శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి ఏదైనా పంపించినట్లు తెలియజేస్తున్నారు. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అతనికి ఉందా లేదా అనేది పూర్తిగా నిర్ధారించడానికి అతనికి అవకాశం ఉంటుంది. ఈలోపే అతనితో కాంటాక్ట్ ఉన్నటువంటి వాళ్ళు సంయుక్తంగా అతనితో పాటు ఎవరైతే ట్రావెల్ చేసి ఉంటారో లేదంటే వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో అతను ఎవరెవరైతే కాంటాక్ట్ అయ్యి ఉంటారో వారందరికి సంబంధించిన డేటాను కూడా సేకరిస్తున్నట్లు తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షం ఎలాంటి నష్టాన్ని కలిగించిందో మనం అందరం చూసాం కదా. అయితే ఈ నష్టాన్ని ఇంకా మర్చిపోకముందే మరొక తుఫాన్ అయితే కనుక స్టార్ట్ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి ఒక సివిల్ ఐడి కార్డు దొరికింది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే గోవింద బహదూర్ అని చెప్పేసి ఉంది. ఈయన నేపాల్కి సంబంధించిన ఆయన. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే నేపాల్కి సంబంధించినటువంటి గోవింద్ బహదూర్ అనేటువంటి ఆయన తెలిసినట్లయితే కనుక ఆయనకి తెలియచేయండి. ఆయనకి సంబంధించిన సివిల్ ఐడి కార్డు మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ గల ఆయన దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పి. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా $274.73 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్యాలటువంటి షాప్ నెంబర్ 128లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 22 దినార్ల 730 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 24 దినార్ల 787 ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికీ సెలవు.